మనసులో అంత బాధ పెట్టుకొని బయటికి ఎలా నవ్వుతున్నావు బ్రో? ఇప్పుడు టీఎఫ్సీ దట్టారా, కళ్యాణ్ కూడా భరత్ కూడా ఇద్దరే పోతానరా బండ్లా. ఫాలో అవ్వండి. పదాం పదరా. ఏమైంది అబ్బాయ? బైక్ పాడైపోయినది బాబు, చేయించేదానికి పోతాండా. నా ఇప్పుడు బండి ఆపినారా. ఈసారి నా కొడుకులు మిస్ అవ్వకూడదురా. భరత్ కూడా బండిలో దిగేసారు రే. బాబు మా మొక్కరి క్లబ్ దగ్గర ఉండిపోయినాడు. కళ్యాణ్ కూడా ఒకటే పోతున్నారా. భరత్ గాడు మిస్ అయినా సరే వాణ్ణి మాత్రం వదలొద్దురా. రైట్ రైట్. కిరణా, క్లబ్ దగ్గర మళ్ళీ బండి ఆపినాడు. అడుగురు ఉండేట్టుకున్నారా. మళ్ళీ ఎవడరా? ఎవరు ఏజ్డ్ పర్సన్ లాగా ఉన్నారా, వాళ్ళ ఆయన అనుకుంటా. అంటే ఏంట్రా, 10 రూపాయలు సంపాదిస్తే కానీ మన కడుపును పుట్టినాడు కూడా మనకు విలువ కూడా. మీ తాత బాగా సంపాదించాడురా, అందుకే నాకు డబ్బు విలువ తెలియదా. ఎటు పడితే అట్ట ఖర్చు పెట్టినా, ఎవడికి పడితే అడిగి ఇచ్చేసిన. నీ వరకు వచ్చేసరికి ఏమీ ఇవ్వలేకపోయినా, ఈరోజు నీకు డబ్బు విలువ తెలిసి బాగా సంపాదిస్తాడు. అంత మాత్రాన నాతో మాట్లాడడం మానేస్తావా? మానేస్తావా ఏంటో. రేపు నీ కొడుకు కూడా కష్టం విలువ తెలియక సంపాదించకపోతే ఆడిని కూడా అలా కొడుకు వదిలేస్తే ఎలారా? ఏం బతుకో. ఎవర్రా? ఏడికి నాకే పడదనుకున్నాను, మీకు కూడా పడదా? కాలేజ్ గొడవలా? దేన్నైనా కేలికాడా? ఈడు కేలికే ఉంటాడులే నా కొడుకు. ఒక్కడిని కొట్టడానికి ఎంతమంది ఎందుకురా? చిన్నప్పటి నుంచి ఈడు ఒక్కడిని కూడా కొట్టడనే చూడలేదురా. రా కొట్టగలవా? ఒక్కడైనా కొట్టగలవా? కొడు, కొట్టరా నీ.
ఈసారి మాత్రం వాడిని ఉరికించి కొట్టాలరా. ఏమైంది మామ? ఏదో పిల్ల నా కొడుకులు గొడవరా, మనకెందుకు లేపా. రేయ్, మనలాగే వినికుడు చాలా మంది ఉండారా. పిచ్చా కొట్టున్నాడు అందరినీ. వీడి వల్ల ఇప్పటికే 2 సార్లు డీటెయిన్ అయినానరా. ఇంకోసారి కానీ డీటెయిన్ అయితేనా మా నాయన దగ్గర మెట్టేట్లు ఖాయం. పదంరా. నాకేమన్నా సరదానారా? ఏమన్నా మా మామ పంపించాడా? నువ్వు వాడికి వార్నింగ్ ఇచ్చి మాత్రమే వదిలేమన్నా ఉన్నా, కానీ వాడు మాత్రం మమ్మల్ని చిత్తకు కొట్టాడు.